హాయ్. ఇప్పుడు నేను వచ్చేసి సొరకాయ కూట్ చేస్తా ఉన్నాను. అందుకే సొరకాయ మీడియం సైజ్ ఒకటి ఎత్తుకొనేసి కడుక్కొని సన్నగా ఉప్పులు చేసుకుంటాము. అంతలోపల ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి నేను ఒక కప్పు బ్యాళ్ళు ఎత్తుకున్నాను. ఈ కందిపప్పు నానపెట్టేసుకుంటాము. కందిపప్పు జట్లోను ఇది ఒక హాఫ్ కప్ అంతా శనగిత్తనాలు వేసుకొని నానపెట్టేసుకుంటే కూటు టేస్ట్ చాలా బాగుంటుందండి. నానపెట్టేసుకుంటాం. కొన్ని నానపెట్టిన కందిపప్పును శనగిత్తనాలు జతికి సన్నగా తొరిగిన సొరకాయ వేసేసి ఒక 2 విజిల్స్ కూడిచ్చేసుకుంటాం. ఇప్పుడు మనము కూటికి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని వేసేసి హాఫ్ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర ఇది డ్రై రోస్ట్ చేసుకుంటాము. చూడండి, జీలకర్ర మిరియాలు డ్రై రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసేసి చల్లారించుకొనేస్తాం. ఇప్పుడు జీలకర్ర మిరియాలు సల్లప్ చేసేసుకున్నాము. దాంట్లోకి ఇప్పుడు గ్రైండ్లోకి జీలకర్ర మిరియాల జరికి 1 స్పూను గసాలు వేసుకొని ఫస్ట్ రఫ్ పౌడర్ చేసుకుంటాం. ఇప్పుడు జీలకర్ర మిరియాలు గసాలు రన్ చేసుకున్నాం. దీంట్లోకి ఒక కప్పు కొబ్బరి వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకునేస్తాం. వాటర్ వేసుకొని ఫుల్ గ్రైండ్ పేస్ట్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి, మనము సొరకాయ శనగిత్తనాలు అంతా ఉడికిపెట్టుకొనేసిన్నాం కదా. ఇది ఉడికిపెట్టుకొనేసిండే దానికి ఇప్పుడు మనం ఒకటి యాడ్ చేసుకుంటాము. దీంట్లోకి వచ్చేసి 2-3 స్పూన్లంతా చింతపండు రసము, తగినంత కొంచెం ఉప్పు బెల్లము వేస్తూ ఉండాను. అది మన టేస్ట్ సరిగా. ఇప్పుడు మిరియాలు వేసినాం కాబట్టి చూసుకొని మనం ఇంట్లో రసం పౌడరు, పసుపు చూసుకొని కారం వేసుకోవాలా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని ఉండే పేస్ట్ ఉంటుంది కదా, అది అంతా వేసేసి మిక్స్ చేసుకుంటాం. చూడండి, మనం గ్రైండ్ చేసుకునే పేస్ట్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకొని వేసేస్తాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆవాలు, నేను కొంచెం ఆయిల్ తక్కువ వాడతాను కాబట్టి నేను వితౌట్ ఆయిలే చేస్తానండి. ఈ కరివేపాకు ఇట్లే రోస్ట్ చేసుకుంటాము. అది డ్రై రోస్ట్గా తిరువాత వేసేసుకుంటాను. అంతలోపల ఇప్పుడు వచ్చేసి కూట్ రెడీ అయిపోయింది కాబట్టి కూట్లో కొంచెం ఇంగు వేసేసి అంతా బాయిల్ చేసుకుంటాము. సొరకాయ కూట్లోకి మనం అన్నీ మిక్సింగ్ వేసేసినామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీన్ని అంతా బాయిల్ చేసుకోవాలా. చాలా థిక్గానే ఉండాలి, చాలా పలుచగానే ఉండాలి. అది చపాతీ, రైస్, రోటీ ఏమిటికన్నా చాలానే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. చూడండి, 5-6 మినిట్స్కి కూటు ఇట్లా బాగా బాయిల్ అవుతుంది. మన కూటు చాలానే బాగా స్మెల్ వస్తుంది. చాలానే బాగుంటుంది. ఇది సొరకాయ కూటు రెడీ ఫర్ లంచ్.